హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సింపుల్ ఈజీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా స్కిప్ చేయకోకుండా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయ్స్. సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీ అండి. ఇదిగోండి ఇలా ఎంత బాగుంది కదా, అసలు చాలా టేస్ట్ అండి. నిజం చెప్పాలంటే నేను ఆ రోజు మార్నింగ్ డ్యూటీ అనమాట, ఎగ్ కర్రీ చేస్తున్నాను, చాలా రోజులైంది అనేసి ఎగ్ కర్రీ చేస్తుంటే ఈ వీడియో తీసి పెడదాము మళ్ళీ అని అంటే అప్పుడు నాకు వెంటనే టైం అవుతుంది. ఒక పక్క 5 గంటలకు లేసాను, ఒక పక్క టిఫిన్, ఒక పక్క రైస్, ఒక పక్క టీ, ఇవన్నీ చేసుకుంటూ అలానే మీకోసం వీడియో కూడా తీశాను. అసలు నేను ఏమీ టేస్ట్ చూడలేదు, ఇది ఊరికే అందాజ్ ప్రకారం చేసేసాను. అయినా చాలా టేస్టీ కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నేను ఆల్రెడీ 8 ఎగ్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని చేసి పెట్టుకున్నాను. తర్వాత అదే మనం ఏ దాంతో అయితే ఉడకబెట్టామో కోడిగుడ్లు, అదే దాంట్లో కొద్దిగా కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఎగ్స్ అన్నీ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఒక 4 ఘాట్లో 3 ఘాట్లో పెట్టేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం అవన్నీ వెళ్ళి టేస్టీగా ఉంటుంది. గుడ్లు ఇలా వేంపడం వల్ల గుడ్లు ఉడికేటప్పుడు కానీ చినిగిపోకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి, ఇలా వేంపుకొని చేసుకోవడం వల్ల. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వాటిని అంతా బాగా చుట్టూ బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంది. ఆ రోజైతే నిజంగా చెప్తున్నాను, ఉప్పు, కారం ఏమే కానీ చూడలేదు, అన్నీ అందాజుగా వేశాను. చాలా టేస్టీగా ఉంది. 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేసి అన్నీ చూసుకోవాలి కదండి. అక్కడికి నా పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తారు. సో అందుకనే కొద్దిగా తొందరగా అయిపోతుందన్నమాట. ఇది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా అంటే బాగా చుట్టూ అన్నమాట, ఒకవైపే కాకోకుండా చుట్టూ అంతా గోల్డెన్ రంగులో రావాలన్నమాట. ఆ బంగారు రంగులో వస్తేనే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా మనం ఇదిగోండి ఇలా తీసేసుకొని అంతే. అలా చేసుకుంటే మనకి గుడ్డు అనేది విరిగిపోదు, ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. తర్వాత దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. సారీ ఆయిల్ కాదు, ఫస్ట్ దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను 8 గుడ్లకి ఒక 3 ఆనియన్స్, ఒక 4 టమాటాలు తీసుకున్నాను గుజ్జు కోసం అన్నమాట. ఇవి అలా అయినా మిక్సీ పట్టేయచ్చు, పచ్చివే మిక్సీ పట్టచ్చు, లేదంటే మనము ఇలా వేయించుకొనన్నా చేసుకోవచ్చు. కానీ వేయించుకొని మళ్ళీ నేను అది పట్టి అది మసాలా అంతా వేగేంత వరకు టైం పడుతుంది కదా అనేసి నేను ముందే ఆనియన్స్, టమాటాలు వేయించేసుకున్నాను అన్నమాట. ఇలా నూనెలో కొద్దిగా వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత టమాటాలు కూడా ఇది ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసేస్తే కొద్దిగా ఆనియన్స్లో కానీ టమాటోలో కానీ ఉన్న ఏవైనా నీరు ఉంటే బయటకు వచ్చి ఇంకా కొద్దిగా బాగా మగ్గుతుంది. అంతలోపల ఒక నిమ్మకాయ సైజు మీద నేను చింతపండు కడిగేసి నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇది బాగా ఇలా అయిన తర్వాత ఇంకా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు అక్కడికే టైం అయిపోతుందన్నమాట. మీకు ఇంకా కొద్దిగా వేయించుకోండి. నాకు ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి కొద్దిగా తీసేసాను అనమాట. ఎందుకంటే నేను మసాలా కూడా కొద్దిగా వేయించుతా కదా అనేసి. తర్వాత కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయ తీసుకున్నాను. అంటే మనకి ఎంత గుజ్జుకు సరిపోయమైన అనమాట. ఎక్కువ మాత్రం నేను ఎప్పుడు మసాలాలు వేయనండి, దానికి తగ్గట్టే వేస్తాను, ఇంకా తక్కువే వేస్తాను. ఎందుకంటే ఎక్కువ మసాలాలు, కారం, ఉప్పు తినడం మంచిది కాదు, గ్యాస్ ట్రబుల్ అవుతుందని నాకు భయం అనమాట. ఎందుకంటే సరిగ్గా తినలేమన్నమాట మసాలాలు ఎక్కువ ఉన్న, ఆయిల్ ఎక్కువ ఉన్న. సో అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం అంతకుముందు ఎగ్ డీప్ ఫ్రై చేసాం కదా, అదే బాండి పెట్టుకొని మళ్ళీ దాంట్లోకి తగినంత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని తర్వాత నేను ఏమేమి వేస్తాను అనేది చెప్తాను, ఓకేనా? స్కిప్ చేయకోకుండా చూడండి గాయస్, ఓకేనా? సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను నేను, ఒక పక్క డ్యూటీ ఇది. ప్రతిసారి ఇదే మెన్షన్ చేయడం ఎందుకు అని అంటే నేను చాలా కష్టపడుతున్నా, నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, లాంగ్ వీడియోస్ చూడట్లేదు. లాంగ్ వీడియోస్ చూసినా లైక్ ఇవ్వట్లేదు గాయస్. లైక్ ఇచ్చేసి కామెంట్ ఇవ్వండి, ఓకేనా?
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయండి. తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేయండి. లాంగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏందో వీడియోస్ చూసి కామెంట్ పెడుతున్నారు, లైక్ అయితే ఇవ్వట్లేదు. చాలా కష్టపడి చేస్తున్నారు యూట్యూబర్స్. లైక్, కామెంట్ కంపల్సరీ ఇవ్వండి గాయ్స్, ఓకేనా. సో తర్వాత నేను మిక్సీ పట్టిన మిశ్రమం టమాటా, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ పట్టాను కదా, అవన్నీ ఒకసారి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపెట్టేసుకోవాలన్నమాట. ఇది బాగా డీప్ ఫ్రై ఇది కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కదా, తర్వాత మళ్ళీ కొద్దిగా సరిపోకపోతే వేసుకుందాం అనేసి ఉన్నాను. ఇలా కలిపెడుతూ ఉన్నామంట. మీరు సిమ్లో పెట్టి బాగా మగ్గివ్వనివ్వండి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆయిల్ బయటకు వస్తుందన్నమాట. హైలో పెడితే కానీ మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి అది కొద్దిగా బాగా అదంతా బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా మగ్గనివ్వండి. సిమ్లో పెట్టే చేయాలన్నమాట, లేదంటే కానీ మాడిపోతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఆయిల్ కానీ వాటర్ కానీ ఎక్కువ వేయలేదన్నమాట. తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నాకైతే ఒక పక్క టైం అయిపోతుంది గాయస్, టైం అవుతుంది. ఒక పక్క ఇది చూస్తే లేట్ అవుతుంది, ఇది చూస్తే పర్ఫెక్ట్గా చేయాలా. ఎందుకంటే వీడియో తీస్తున్నాను, అందులో నేను పొద్దున్నే చేస్తున్నాను, వీళ్ళు కూడా తినాలి కదా అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ కాల్ చేసి బాగుంది ఎగ్ కర్రీ అనేసి అన్నారు. అలా మనం మూత పెట్టి కొద్దిగా అలా అడుగు అంటుకోకుండా మాడకోకుండా చూసుకోవాలి. తర్వాత చింతపండు, మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పెట్టుకున్నాం కదా. తర్వాత నేను కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు బాగా మెత్తగా అలా స్మాష్ చేసుకొని ఆ గుజ్జంతా వేసాను అనమాట. ఇంకా బాగా కలిపెట్టాను. ఏదైనా సరే కోడిగుడ్డు కూర కూడా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు, కారం తగినట్లు ఉండాలి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. తగినట్లు ఉంటే టేస్ట్ బాగుంటుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ బాగా తింటారు. మరీ తక్కువ వేసినా కష్టమేనండి, మరీ ఎక్కువ వేసినా కష్టమే. మీడియంలో అందరు తినేలాగైతే కానీ సరిపోతుంది. నేను మసాలాలు కానీ కారం, ఉప్పు కానీ అన్నీ తక్కువే వేస్తా గాయస్, మీరు చూస్తున్నారు కదా. ఇంకా చూడండి సిమ్లో పెట్టాను. తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టాను. తర్వాత ఎగ్స్ వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, నిజంగా యూట్యూబర్ చాలా కష్టపడి చేస్తున్నారు. ఒకరు లైక్ ఇస్తే ఒకరు కామెంట్ ఇస్తున్నారు. అంటే లైక్ ఇచ్చన్నా వెళ్ళిపోతున్నారు, కామెంట్ ఇవ్వట్లేదు. లేదా కామెంట్ ఇచ్చన్నా లైక్ ఇచ్చి వెళ్ళకోకున్నారు. లైక్ ఇవ్వలేదు మీరు అనేసి అడగాల్సి వస్తుంది. కష్టపడి చేస్తున్నామండి. సో లైక్, కామెంట్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఓకేనా. అలాగనే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసాను గాయస్. ఇదిగోండి ఇలా. ఇంకా దాని తర్వాత దీంట్లోకి కొద్దిగా మనము మగ్గియాలన్నమాట, ఉప్పు కారం పట్టేమైనా. తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం, అంతే. సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తా కూడా చేసినాను అని అంటే సింపుల్ ఈజీనే కదా. నాకు టైం అవుతుందని తెలిసి కూడా నేను చేస్తాను, సింపుల్ ఈజీ కదా. సో సింపుల్ ఈజీ ప్రాసెస్. తినడం చూపిద్దాం అనుకున్నాను, నాకు టైం లేదు, నేనే తినకుండా వెళ్ళిపోయాను అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళి తిన్నాను. సో అందుకే నేను తినేది చూపించలేదు. ఈసారి కంపల్సరీ చూపిస్తాను, ఓకేనా. బాగుంది, ట్రై చేసేయండి గాయస్.